ఏమంటారు దోస్తులు? ఉమ్మేసినాం కదా. అహ్మదాబాద్ గ్రౌండ్లో మనోళ్ళు న్యూజిలాండ్ వాళ్ళను ఉతికి ఆరేసిండ్రు. అసలు ఆ బ్యాటింగ్ ఏంది, ఆ బౌలింగ్ ఏంది, కప్పు మనదే అన్న ఒక నమ్మకం. మన బ్యాటర్ల రచ్చ మామూలుగా లేదు. అస్సలు తగ్గేదేలే అన్నట్లు స్టేడియం బయట విసిరి పారేసిండు బాల్స్ని. ప్లేయర్ పర్ఫార్మెన్సెస్ చూద్దాం. సంజు శాంసన్ గ్రౌండ్లో పూనకం వచ్చినట్లు ఆడిండు. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా మనోడే. 46 బాల్స్లో 89 రన్స్ చేసిండు. అభిషేక్ శర్మ, అరెరే ఈ పిల్లోడు మామూలోడు కాదు. 18 బాల్స్కే 50 కొట్టి రికార్డు లేపేసిండు. 21 బాల్స్లో 52 రన్స్ చేసి రికార్డు సృష్టించిండు. ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్తో బంతిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిండు. కిర్రాక్ ఇన్నింగ్స్ 25 బాల్స్లో 54 రన్స్ చేసిండు. సంజు శాంసన్తో కలిసి ఇండియాని గెలిపించిండు. శివం దూబే గీడైతే లాస్ట్ ఓవర్లో వచ్చి దంచి పడేసిండు. స్కోరుని ఏకంగా 255కి తీసుకెళ్లిండు. 8 బాల్స్లోనే 26 రన్స్ సాధించిండు. ఇక మన బౌలర్ల వేట. బ్యాటర్లు కొట్టిన స్కోర్ ఒక ఎత్తు అయితే, మన బౌలర్లు వేసిన స్పిన్స్ మరో ఎత్తు. న్యూజిలాండ్ వాళ్ళని చుక్కలు చూపించింది. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి కెవిన్ నడ్డి విరిచిండు. బుమ్రా వేసే యార్కర్లకు వాళ్ళ దగ్గర ఆన్సర్సే లేవు. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా మన బుమ్రాదే. వరుణ్ చక్రవర్తి ఈ మిస్టరీ స్పిన్నర్ మాయలో పడి వాళ్ళు వికెట్లు పారేసుకున్నారు. టోర్నమెంట్ మొత్తం కలిసి 14 వికెట్లు తీసి బుమ్రాతో పాటు టాప్లో ఉన్నాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి మధ్యలో వాళ్లను ఊపిరి తీసుకోనివ్వలేదు. వైస్ కెప్టెన్ అంటే గిట్లనే ఉండాలి. వీళ్ళందరి కష్టంతో మన ఇండియాకి వరల్డ్ కప్ని సాధించి తెచ్చారు. అది సూర్యాబాయ్ టీమ్ స్పిరిట్. ఈ వీడియో నచ్చితే జై హింద్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్.